తక్కువ పెట్టుబడితో ఫ్యాన్సీ షాప్ పెట్టొచ్చా అని నన్ను కొంతమంది అడిగిన్లు. అయితే నేను ఒకటి చెప్తాను. మన దగ్గర మనీ లేకున్నా గూడా, మన దగ్గర ఉన్న మనీతో బిజినెస్ ప్లాన్ జేసుకోవచ్చు. కానీ ఆ బిజినెస్ మీద మీరు చేసే బిజినెస్ మీద పూర్తి ప్లానింగ్ ఉండాలి. ఏదైనా పూర్తి ప్లానింగ్ లేకుండా మనం ఏం చేయలేము. కానీ దాని మీద అవగాహన ఉండాలె. ఆ అవగాహనతోటి మనం చిన్న అమౌంట్‌తో స్టార్ట్ జేయొచ్చు ఫస్ట్ ఫస్ట్ బిజినెస్. ఎవరైనా అంతే చిన్న అమౌంట్ తోటే స్టార్ట్ జేస్తారు. ఒకేసారి పెద్ద షాపు, ఎక్కువ డబ్బు పెట్టుకొని ఎవ్వరు షాప్ స్టార్ట్ జేయరు. ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ జేస్తారు. కానీ దాని మీద ప్లానింగ్ మన మైండ్ మన ప్లానింగ్ అనేది కరెక్ట్ ఉంటే, తెలిసి ఉంటే, అవగాహన ఉంటే, చిన్న డబ్బుతోటి గూడా తక్కువ మొత్తంతో గూడా మనం షాప్ పెట్టుకోవచ్చు. నేను గూడా ఒకప్పుడు చిన్న మొత్తంతోటే షాప్ పెట్టాను. ఒక 10,000 అలా అరౌండ్ తోటి. ఇప్పుడు పెద్దగా చేశాను షాప్‌ని. ఎవరైనా అంతే గ్రోత్ పెరిగే చిన్న స్టెప్ బై స్టెప్ పోవాలి. దీని గురించి నేను ఒక లాంగ్ వీడియో చూసాను ఫ్రెండ్స్. మీకు చూడండి, దాంట్లో పోయి చూడండి. మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. చిన్నగా ప్లాన్ వ్యాపారం ప్లాన్ చేస్తున్నాను అన్నా అనేటోళ్ళైతే ఖచ్చితంగా అది చూడండి. అది చూస్తే మీకు అర్థమైపోతది. ఆ వీడియో చూసి మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను.